అదే కాకుండా ఆ ప్రభుత్వం అట్లా చేస్తే ఇప్పుడు కొత్తగా నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తది, ఇప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందేమో దళితులకు మార్కెట్ చైర్మన్ అని నిద్ర లేకుండా కలలు కంటున్నాము. అయినప్పటికీ గత ప్రభుత్వము వేస్ట్ చేసింది సమయం దళితులది, ఈ ప్రభుత్వం కూడా వేస్ట్ చేయజిక్కి ఇంకా ఏదన్నా రిజర్వేషన్ రాజిక్కి అన్న సంకల్పంతో ఈరోజు కుబీర్ మండల్లో శంకరన్నకు నా దళిత సమాజం తరపున అందరి తరపున మా దళితులకు ఎవరికన్నా ఏ వర్గానికన్నా కానీ ఒక్కళ్ళకు మార్కెట్ చైర్మన్ ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణరావు పటేల్ ఇన్ఛార్జ్ గారు కానివ్వండి, విఠల్ రెడ్డి గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు వీళ్ళందరూ మార్కెట్ కమిటీ చైర్మన్ను వెంటనే నియమించి మాకు న్యాయం చేస్తారని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. మరియు ఈ దళితులు మా తాతలు అంటుండే, అరే మేము అప్పట్లో అడుక్క తిన్నాం రా అని. ఇప్పుడు కూడా మేము ఇంత చదువుకున్నాం కదా, మేము ఇంత రాజకీయంలో వచ్చిన తర్వాత కూడా మేము ఇంకా కూడా దళితులము చేతు చాపి అడుక్కున్నా కూడా మాకు ఇస్తలేరు, మాకు హక్కు ఉన్నా ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరని నేను ఈ సందర్భంగా మండల సీనియర్ నాయకులకు బుద్ధి చెప్తున్నాను. ఇప్పుడన్నా ఇప్పియాలని నేను ఎవరికైనా మార్కెట్ చైర్మన్ ఇప్పుడే ఎంబడే ఇప్పియాలా, ఇప్పించని వెడల పార్టీలకు అతీతంగా కాకుండా మా దళిత సోదరులం అందరము ఒక్కటై చైర్మన్ పదవి ఎస్సీ వాడు దళితుడు కూర్చున్నదాకా ఇక్కడి నుంచి నిరాహార దీక్షకు మేము టెంట్ లేపమని ఈ సందర్భంగా నియోజకవర్గ సీనియర్ నాయకులకు, మండల సీనియర్ నాయకులకు ఈ సందర్భంగా మేము మరియు జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు వంచి ఇంకా నేను కూడా బిచ్చం అడుక్కుంటున్నా, మా దళితులకు ఒక మార్కెట్ చైర్మన్ ఇవ్వండి అని అడుగుతున్నా. థ్యాంక్ యూ.